అంతకుముందు కూడా మహిళల బట్టల మీద అనేకంగా వాళ్ళ డ్రెస్సుల మీద వాళ్ళకి బ్రహ్మకైనా పుట్టిన రెమ్మ తెగులు అన్నారు. కుర్రోళ్ళకేంటి నాకే వికారం కలుగుతుంది చూస్తుంటే సినిమా యాక్టర్లు కానీ టైట్ జీన్స్ వేసుకున్న వాళ్ళని కానీ అని చెప్పి ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఆనాడే మహిళా సంఘాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు పేద పిల్లలు తినే తిండి మీద గుడ్డు మీద అతని ఇది పడింది. ఇది వేరే విధంగా కాదు, అతని మనసులో ఇంచే కాదు, మొత్తం వెనకాల దీనిలో ఒక కుట్రకోణమే ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. పేద పిల్లల మీద తిండి మీద పడి ఏడ్చే ఏ దేశాలైనా సరే ఇంటర్ వరకు 17-18 సంవత్సరాల వరకు వాళ్ళ తిండి కానీ ఏ దేశాలైనా సరే ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశంలోనే కొత్తగా మొదలైనవి ఇప్పుడు. కానీ దాని మీద కూడా పడేడుస్తున్నాను. అతనికి పద్మశ్రీ ఇచ్చారు గరికపాటికి. ఆ పద్మశ్రీ నేను వెనక తీసుకోవాలి, ఆయన క్షమాపణలు చెప్పాలని చెప్పి దీని మీద మేము తెలియజేస్తున్నాం. పేద పిల్లల తిండి మీద పడి ఏడవకండి. ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాల వారు అందరూ గవర్నమెంట్ స్కూల్ని వదిలిపెట్టి కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు ఆ కింది వర్గాల వాళ్ళు, అరగాని వర్గాల వాడు, పీడిత వర్గాల వాళ్ళే అందులో తిరిగి ఉంటున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా తిండి ఉంటేనే చదువుకోగలుగుతారు. చిన్న విషయం కాదు. అతని మాటల్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.